హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మైమ్. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్నా అండ్ ఆల్రెడీ వచ్చి స్ట్రీమింగ్ జరుగుతున్న మూవీస్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్గా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ చావా అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 11న మనకి రిలీజ్ చేశారు. హిందీ వర్షన్ మాత్రం ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు తెలుగు ఆడియో కూడా యాడ్ చేసి మళ్ళీ ప్లే చేస్తున్నారనమాట. మరి చావా మూవీని ఎవరైనా చూడాలనుకుంటే హిందీ అండ్ తెలుగు రెండు ఆడియోస్లో అవైలబుల్గా ఉంది నెట్ఫ్లిక్స్లో. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కోర్ట్ అనమాట. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా చిన్న బడ్జెట్గా వచ్చి మంచి బ్లాక్ బస్టర్గా నిలిచిన ఫిల్మే ఈ కోర్ట్ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా మనకి ఏప్రిల్ 11th నుంచే స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అంటే ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతుంది అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కింగ్ స్ట్రోమ్ అనమాట. జీవి ప్రకాష్ గారు మెయిన్గా యాక్ట్ చేసి హారర్ మూవీగా వచ్చిన ఫిల్మ్ అనమాట ఇది. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. టెలివిజన్ ప్రీమియర్ అండ్ ఓటీటీకి అట్ సేమ్ టైం ఇచ్చారు. ప్రజెంట్ మనకి ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దిల్ రూబా అనమాట. కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఫిల్మే ఈ దిల్ రూబా. ఈ మూవీని ఆహా వాళ్ళు లేదా ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసిన ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎలాంటి అఫీషియల్ డేట్స్ అయితే రాలేదన్నమాట. కేవలం ఎక్స్లో వచ్చిన రూమర్ డేట్ ప్రకారం అయితే మనకి ఏప్రిల్ 18th నుంచి ఆహాలో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లాగౌట్. ఈ మూవీని జీ5 తీసుకొస్తున్నారనమాట. ఇది ఒక థ్రిల్లర్ మూవీగా అయితే ఉండబోతుంది అనమాట. లాగౌట్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే జీ5లో ఏప్రిల్ 18th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఈటీ వినువల్ తీసుకొచ్చిన మరో సరికొత్త సినిమా వెండి పట్టీలు. ఈ మూవీని ఏప్రిల్ 20 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే ఏప్రిల్ 20 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్తగా అనమాట. సో ఈ కొత్తగా సినిమాని కూడా కొత్తగా ఈటీవీ వాళ్ళే తీసుకొస్తున్నారు. ఈ మూవీ కూడా మనకి ఏప్రిల్ 24th నుంచి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది ఈటీవీ విన్లో. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి L2 ఎంపరాన్. ఈ మూవీని మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగిందనమాట. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 24th నుంచి స్ట్రీమ్లో అయితే రాబోతుంది ఈ మూవీ. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శబ్దం అనమాట. ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచినప్పటికీ కూడా చాలా క్యూరియాసిటీ ఇంట్రెస్టింగ్గా ఉండే ఫిల్మే ఈ శబ్దం. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 2nd వీక్ నుంచి స్ట్రీమింగ్ అనేది చేయొచ్చు. ఇది అప్రాక్సిమేట్గా ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వీరా ధీరా షూరా 2 Part 2 అనమాట. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ మంత్ ఎండ్లో పోటీకి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారనమాట. ఏప్రిల్ 28th నుంచి మనకి ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి మరొక రాడ్ దింపిన ఫిల్మే రాబిన్ హుడ్ అనమాట. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా అనేది పెద్దగా ఆడలేదు. చాలా త్వరగా థియేటర్కల్ రన్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ రాబిన్ హుడ్ మూవీని ఏప్రిల్ లాస్ట్ మంత్ లోపు మనకి జీ5లో అయితే తీసుకొస్తారనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సిద్ధు జోనర్గడ్డ మెయిన్గా యాక్ట్ చేసి సరికొత్త జోనర్గా వచ్చి ఎటు కాకుండా అయిపోయిన ఫిల్మే జాక్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకి 2-3 డేస్లో కొత్త సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి జాక్ వెళ్ళిపోవచ్చు. ఓటీటీకి వచ్చేయచ్చు May 1st వీక్ నుంచి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి గుడ్ బ్యాడ్ అగ్లీ అనమాట. ఈ మూవీని కూడా నెట్ఫ్లిక్స్ వల్ల క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 వీక్స్ కూడా మనకి థియేటర్ రన్ కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అదే కనుక నిజమైతే కనుక గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ మనకి May 2nd వీక్ నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.